అసలు శని అనే ప్లానెట్ ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ నవగ్రహాల్లో ఏ ఒక్క గ్రహం తెలియకున్నా అందరికి సుపరిచితమైన గ్రహం శనైశ్చరుడు. ఎగ్జాక్ట్లీ. శనైశ్చర అంటే మందగమనం చేసేవాడని అర్థం. ఓకే. మనం ఇనిషియల్గా చెప్పుకున్నాం స్టార్టింగ్లో ఏమని, సూర్యుడు ఒక రాశిలో ఒక నెల పాటు సంచారం చేస్తుంటాడు. అట్లా 12 రాశులకి 12 నెలలు ఏర్పడుతుంది, సంవత్సర కాలం పూర్తవుతుంది. అట్లాగా చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒక రాశి మారుతుంటాడు. కానీ శనైశ్చరుడు ప్రతి 2.5 సంవత్సరాలకు రాశి మారుతాడు. ఇప్పుడు ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంది మీకు, 2.5 days అనిపించింది, పెద్ద ఇబ్బంది అనిపించదు మీకు. సో 3rd day 5 అనుకూలంగా ఉంటుంది మీకు. శని వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా ముందుగా శని ధర్మబద్ధంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి న్యాయాధికారిగా చెప్తుంది నవగ్రహాలు. మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఇస్తుంటాడు. కొత్తగా లేనటువంటి ఇబ్బందులు పెట్టడు, ఉన్నటువంటి కర్మ అనుభవించేటువంటి యోగం. ఇప్పుడు ఉదాహరణకు చెప్దాం. ప్రస్తుతం కుంభరాశిలో శని సంచారం ఉంది. సో కుంభరాశిలో శని సంచారం ఉంది అంటే మకరం వారికి ద్వితీయంలో ఉన్నట్టు, కుంభం వారికి జన్మంలో ఉన్నట్టు, మీనం వారికి వ్యయంలో ఉన్నట్టు. ఈ 3 రాశుల వారికి ఏలనాడు శని ప్రభావం ఉంటుంది. సో ఈ ఏలనాడు శనిలో అనగానే అందరూ సాటి అంటూ ఉంటాం కదా, అందరూ భయపడుతుంటారు. ఏం చేస్తాడయ్యా అంటే, మనం చేసినటువంటి శని అనుకూల గోచారం ఉన్నప్పుడు మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో దానికి ద్విగుణీకృత ఫలితాలు ఇక్కడ ఇస్తుంటాడు.